వస్తుండే, ఇంకొకళ్ళు ఈ విధంగా చేస్తే అది తప్పని ఇంకో రకమైన ఆలోచన వస్తుండే. కానీ మనమందరం ఒకటే. ఇప్పుడు ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళ వైపే అందరు వస్తారు. డెఫినెట్గా ఎవరు సిన్సియర్ కమిటెడ్గా రిజర్వేషన్స్ కొరకు ప్రయత్నం చేస్తారో వాళ్ళ వెంటనే జనం వస్తారు. ఒకసారి ఉప్పొంగినట్టు ఒకటి రావచ్చు, ఒకసారి ఏదో రాజకీయ ప్రభావం కొరకో రాజకీయ ఆలోచనల కొరకో ఇంకొకరు ప్రయత్నం చేయొచ్చు కాక నిజంగా బీసీల కొరకు పోరాడే వ్యవస్థ ఎవరున్నారో వాళ్ళని ఫాలో అవుతారు. కాబట్టి మిత్రులారా, మనకు టార్గెట్ ఈ రాష్ట్రంలో 42% బీసీలకు ఏదైతే స్థానిక సంస్థల్లో అన్నదో అది ఇప్పటి తాత్కాలికమైన ఉద్యమ నిర్మాణం. భవిష్యత్తులో చట్టసభల్లో బీసీల కొరకు మనము రిజర్వేషన్లు సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అది రేపటి రోజు. దాన్ని ముందు పెట్టుకొని దీన్ని వెనుకకు నెట్టడం కాకుండా 9వ షెడ్యూలే అర్జునుడికి కాక చేప కన్నెట్లా కనపడ్డదో నేను ఇలా ప్రభుత్వంలో ఉండి కూడా మీకు హామీ ఇస్తున్నా. మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా మేమందరం కూడా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ రేపటి రోజున 9వ షెడ్యూల్ కొరకు మీరు ఇచ్చే కార్యాచరణలో మేము పాల్పంచుకుంటామని చెప్పి తెలియజేస్తూ జై బీసీ.